ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఎన్ని రకాల పళ్ళో చూసారా? మరి ఈ పళ్ళు పేర్లు కొన్ని మాత్రమే తెలుసు, అన్నీ నాకు తెలియదు. ఇన్ని పళ్ళు ఎందుకు కొనుక్కున్నారండి అనుకుంటున్నారా? చెబుతానండి, మొత్తం అన్నీ చెబుతాను. ఒక 5 నిమిషాల వీడియో చూడండి, నా ఆనందానికి హద్దులు లేవు. చెబుతానండి. మరి మా జ్యోతమ్మ వాళ్ళ పాప పెళ్ళి మరి హైదరాబాదు వెళ్ళటం జరిగింది. వెళ్ళాం. మరి అక్కడే మా బాబు ఉంటాడు. బాబు ఇంటికి వెళ్ళిపోతే బాబు సమయాన్ని బట్టి తీసుకెళ్ళటం తీసుకురావటం. ఆ పెళ్ళంతా ముగించుకుని నిన్న నైట్ బయలుదేరి రోజు ఉదయానికల్లా వచ్చేసామండి. ఇక మా బాబు దగ్గరికి వెళ్ళామా అంటే ఇంకా షాపింగులకి అదుపే లేదండి. ఎన్నో రకాలు కొనేస్తూ ఉంటాడు. నేను సరదా పడతానని చాలా రకాలు చేస్తాడు. ఇవన్నీ పచ్చిపళ్ళు చూపిస్తున్నాను కదా, డ్రై ఫ్రూట్ కూడా కొన్నాడండి. అవి కూడా వీడియో తీసి పెడతాను. మరి కొన్ని చెప్పగలను ఇట్ల పేర్లు, అన్నీ నేను చెప్పలేను. మరొకటి అండోయ్ మర్చిపోయాను. మరి నా ఫోన్ పోయిందండి, నా ఫోన్ సహకరించట్లేదు అని చెబుతాను కదా ఎప్పుడూను. మా బాబు కొని వరకు ఎదురు చూశానండి. సంవత్సరం నుంచి వాయిదా పడింది. మా బాబు అయితే కొనలేక కాదు, నా మీద కొంచెం సిరుకోపం వచ్చింది. ఆయన కొని వరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు మా వారికి కొనుక్కోవటం అయ్యి తెలియదు. అయితే ఇంతకుముందు వాడేనంటే ఫోను అది కూడా మా బాబే కొన్నాడు. అయితే ఫోన్ కొనేసాడండి. నాకు కొత్త ఫోన్ కొనేసి అందులో అన్నీ ఇందులో పెట్టేసి కొంతవరకు చెప్పేసి రాత్రి బస్ ఎక్కించేసి పంపించేసాడండి. ఇంకా కొంచెం తెలుసుకుంటూ ఉన్నాను. అయితే ఫోన్ వచ్చిన ఆనందంలో ఈరోజు భోజనం మాత్రం చేయలేదు నేను. అంత సంతోషంగా ఉంది. పుత్రుడు కలిగినప్పుడు కన్నా వాళ్ళలో ఎదిగి గొప్పవాళ్ళైనప్పుడే కదండి ఆనందం. మనం ₹1,00,000 చేసామనుకోండి, ఒక్క 10,000 కానీ ఒక్క ₹1,000 కానీ మన పిల్లలు చేస్తే ఆ ఆనందానికి హద్దులు ఉంటాయా? ఉండవు కదండి. అదేనండి నా సంతోషం. నేను సంతోషపడ్డట్టు ప్రతి తల్లిదండ్రులు సంతోషపడాలని, వారి పిల్లలు కూడా వారిని అలా చూడాలని మనస్ఫూర్తిగా మనసా వాచ ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఇన్ని రకాలు కొనేసాడండి మా బాబు. ఎప్పుడు వెళ్ళినా చాలా పెద్ద షాపింగ్లు చేస్తూ ఉంటాడు. బట్టల దగ్గర నుంచి కొనేస్తూ ఉంటాడు. వెళ్తే 50,000 60,000 ఇంకా ఎక్కువ నాకు తెలియదు చేస్తాడనమాట. అయితే పచ్చి చూపిస్తున్నాను కదా మీకు. డ్రై ఫ్రూట్ కూడా కొన్నాడు సుమండి. చక్కగా ఇవి గ్రీన్ యాపిల్. అయితే నాకు తెలిసిన పేర్లు మాత్రం చెప్పేస్తానండి. ఇవి గ్రీన్ యాపిల్ కదా, ఇవి ఆవకాడ. మీకు తెలిసింది ఆవకాడ అంటారా, ఇంకా వేరేమంటారు మీరు చెప్పండి మరి నాకు. అలాగే ఇవైతే నాకు అస్సలు తెలియదండి. ఇవి నాకు ఇట్ల పేర్లు తెలియవు, గుర్తులేదు. విన్నాను అంటారు కదా, కానీ నేను గుర్తులేదు. ఇదిగో చాకుతో కోసి ఇలా రెడీగా ఉంచాను. ఇలా ఉంటుందని మీకు తెలుసు, తెలిసిన వాళ్ళకి. తెల్లవాళ్ళ కోసం దీని రుచి ఉంటుందండి, మంచి స్వీటు, మంచి రుచి. ముంజికాయ కొన్ను ఉంటుంది చూసారా, ముంజికొళ్ళు ఉంటారు కదా, అలా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఇవి ఏంటో పేరు చెబుతారా కామెంట్లో నాకు చెప్పండి మరి. అలాగే ఇవి ఆలియన్ కాయలు అంటారు, ఇవి ఏదో అన్నారండి. ఇదేంటో మరి నాకు తెలీదు. ఇవేమి మనకి మళ్ళా ప్రమోషన్లు అనుకుంటారేమో అని చూపించట్లేదు. ఈ కాయలు ఇవి కూడా చాలా బాగున్నాయండి రుచి. ఇవి మా బాబు తెస్తూ ఉంటాడు. ఆలియన్ కాయలు ఇది అంటారు కదండి. ఇంకా మీకు ఇంటి గురించి బాగా తెలుస్తుంది, చెప్పండి మరి. ఇవిని అంటే ఎన్ని రకాలు తీసుకుంటున్నాం కదా అని 100 గ్రాములు 100 గ్రాములు తీసుకోమన్నాను, కానీ ఇలా ఈ బాక్సులు తీసుకున్నాడు. ఈ పండు కూడా చాలా బాగుంటుందండి. ఇలాగ ఒలిసి మీకు ఇక్కడ చూపించటం కోసం పెట్టాను. ఇలా ఉంటాయన్నమాట, చూసారా. ఇది కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇది చూసారా. అంతే, కొంచెం ఇలాగా ఇది కొంచెం నీళ్ళలో అంటే గింజ నలుపు ఉంటుంది కాబట్టి రంగు లోపల ఇలా ఉంది, లోపల గింజ తెలుపు ఉంటుంది కాబట్టి ఇలా ఉంది. రుచి అంటారా, రెండు స్వీటే, రెండు స్వీటేనండి. అలానే ఇవి అంజీర్ పచ్చివండి. అలాగే డ్రై కూడా తీసుకున్నాడండి. ఇవి పచ్చివి చాలా బాగుంటాయి సమండి. పచ్చివి అంటే నాకు చెట్టు ఉందండి, 1-2 కాయలు కాసింది రండి, అందుకు చెబుతున్నాను. ఇవి ఇక్కడికి పచ్చివి ఐటమ్ మీకు చూపించేశాను. చక్కగా చూశారు కదా. మరి నా కొడుకు నాకు చేసిన ఆనందం, మరి నేను పట్టలేని సంతోషంతో ఉన్నాను.
ఈ అదృష్టం అంతా ఎలా వచ్చింది నాకు అనుకుంటున్నారు కదా. హైదరాబాద్ వెళ్ళటం ఎప్పుడు వెళ్ళినా బాబు చేస్తాడులేండి. మా జ్యోతమ్మ కూతురు పెళ్ళికి వెళ్ళాను కదా, వాళ్ళ మంచి మనసు నన్ను ఇంత ఆనందం పడేలాగా చేసిందన్నమాట. అర్థమైంది కదా. వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను కాబట్టి మరి చిరుకోపంతో ఉన్న నా బాబు నన్ను ప్రేమగా అమ్మ అని పిలవకుండా ఉండడం, తర్వాత నాకు చెప్పకుండా ఉండడండి ఏ విషయం. కానీ నాకు ఇష్టమైంది చెయ్యాలని చూస్తాడు. తనకి ఇష్టం లేకపోయినా నా గురించి ఇష్టపడతాడు. అంత గొప్ప మనసులో ఏమీ ఉండదు. కొంచెం ఎడమరికి వచ్చేటప్పటికి చాలా బాధపడ్డాను. కొన్ని మాటలు వీడియోలో కూడా మాట్లాడటం కూడా జరిగింది. తల్లి ఉదయం తల్లడెళ్ళిపోతుందండి. తల్లి అంటే అంతే కదండి, ఆ హృదయం తల్లడెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఏ తల్లిదండ్రులు నేను సంతోషపడాలని మనస వాచ కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా అమ్మని నాన్నే ఇన్నండి చేసేమని చెప్పను. ఇందులో ఒకటి చెయ్యకపోయినా ప్రేమగా అయినా మాట్లాడారు అంటే అమ్మా నాన్నకి ఏం కావాలండి? ఏమీ వద్దు. ఈ ఆనందం మాత్రమే కావాలి. బిడ్డ సంతోషంగా ప్రేమగా ఉండటం, తల్లిదండ్రుల్ని ప్రేమగా మాట్లాడడం, ఇది ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులకి ఇవ్వాలని మనసా వాచ కోరుకుంటున్నానండి. చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.